రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలి అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణలో ఎండల తీవ్రత ఇవాల్టి నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. రేపు మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకటు ఏపీలో భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన ఉక్కుపోత వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే 42 డిగ్రీలు దాటుతాయి అంటూ ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగనుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. గత వారం రోజుల క్రితం వరకు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, గొడుగు, తలకు టవల్ ధరించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డీహైడ్రేషన్ కాకుండా తగిన నీరు, ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగాలని సూచించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కూడా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో 42 డిగ్రీలు టెంపరేచర్ దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. హీట్ వేవ్ ఉంది. సో వృద్ధులు, ప్రయాణాలు చేసేవాళ్లు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అసలు ఇప్పటికే పలు జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి నుమాన్, వైజాగ్ నుంచి నాయుడు, అలాగే వరంగల్ నుంచి నవీన్ ఉన్నారు. సో ముందుగా విజయవాడలో లీలాతో మాట్లాడదాం. లీలా, ఏంటి పరిస్థితి? విజయ్ చంద్రిక, విజయవాడలో అయితే మాత్రం ఎండలు తాట తీస్తున్నాయి. ఎందుకంటే భానుడు ప్రతాపానికి ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు, మార్చ్ ఎండింగ్కి వచ్చాము. ఇప్పటికే ఎండలు అయితే మాత్రం మండిపోతున్నాయి. అయితే చూడొచ్చు, రోడ్లన్నీ కూడా ఎవరైనా బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్, మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. టోపీలు ధరించడం, అలాగే మాస్కులు కూడా ధరించి బయటకు వస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మాస్కులు, అలాగే తల మీద టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా మండిపోవడంతో బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎండలకి పసిపిల్లలు సైతం కూడా బయటకు తీసుకురావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. విజయవాడలో సుమారుగా 40
40 డిగ్రీల వరకు కూడా ఎండ నమోదవుతుంది. ఇంత ఎండ నమోదవడంతో ఇటు వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది ఈ సంవత్సరం, ఎలా అనిపిస్తుంది? పెరుగుతూ ఉంది. బయటకు వచ్చారని బయట ఇవన్నీ పెట్టుకున్నారా? హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. అయితే పెద్దవారు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఏడాది ఎండలు ఎలాగున్నాయి, పరిస్థితి ఎట్లా ఉంది? తీవ్రంగా ఉన్నాయండి ఎండలు. మనం కాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలండి. మినిమం ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడికక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా మంది కూడా మజ్జిగను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు మీరు, అక్కడ ఆల్రెడీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చలివేంద్రంలో కూడా మనుషులు ఎక్కడికక్కడ వచ్చి సేద తీర్చుకునేందుకు, అలాగే వారి దప్పికను తీర్చుకునేందుకు, మంచినీళ్ళు తాగేందుకు కూడా ఇక్కడ చలివేంద్రాలకు వచ్చి వాటర్ తాగెళ్తున్నారు. ఇది చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ ఇక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎండ వేడిమి తట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంటుంది. ఎందుకంటే విజయవాడ చుట్టూ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఉక్కిరి బిక్కిరి ఆడలేనటువంటి ఎండ నమోదవ్వడంతో ఇటు ఎవరు భరించలేక, ఎండ వేడిమిని తట్టుకోలేక ఎక్కడైతే చలివేంద్రాలు ఉన్నాయో చలివేంద్రాలకి రావడం, అలాగే మజ్జిగ కానీ ఉచిత మజ్జిగ ఇలాంటివి సరఫరా చేసే చోట కూడా ఆగి వారి దప్పికనైతే తీర్చుకుంటారు. అలాగే ఏవైతే ఉన్నాయో చల్లని శీతల పానీయాల వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. పసిపిల్లల్ని కూడా బయటకు తిప్పొద్దని చెప్తున్నారు. అలాగే వృద్ధులు బయటకు వచ్చినా, పెద్దవాళ్ళు బయటకు వచ్చినా కూడా మినిమం 10 గంటల లోపే వారు వెళ్ళవలసిన ఉద్యోగస్తులు కానీ ఎవరైనా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంది. రోహిణి కార్తీ వస్తే రోడ్లు బద్దలై ఎండ వస్తుందంటారు. కానీ రోహిణి కార్తీ కాదు కదా, ఏప్రిల్ నెల స్టార్ట్ అవ్వకోకుండానే మార్చి ఎండింగ్కే ఇంత తీవ్రత ఉష్ణోగ్రతలు నమోదవడంతో విజయవాడ నగరవాసులు అల్లాడుతున్నారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.